ఇంకోసారి ఇలా చేసావో లోపలేస్తాను. నీ పెళ్ళ మొహం చూసి వదిలేస్తున్నా. ఇంకెప్పుడు ఇలా జరగదండి. తప్పుకో, మీరు వెళ్ళండి. అతని గొంతుకి వైర్ బిగించి లాక్కు వెళ్లే దృశ్యం హాస్పిటల్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. మనకి ఎయిర్పోర్ట్ లో హెల్ప్ చేసిన పోలీసు ఆయన ఫోన్ చేస్తున్నారు. ఎక్కడున్నారు ఇప్పుడు? గోపాలపట్నంలో సార్. అక్రెడిట్ పాలన సభ్య దగ్గరికి 10 నిమిషాలు వచ్చేస్తాను, మీరు వచ్చేయండి. సరే సార్, వచ్చేస్తాను సార్. డ్రెస్ అంతా బ్లడ్. ఇంకేమైనా డ్రెస్ ఉందా కార్లో? నీ సూట్ కేసు కార్లోనే ఉంది. ఇలారా, నువ్వేం అడుగుతావో తెలుసు. ఆ టాక్సీ డ్రైవర్ మర్డర్. అవును సార్. వైర్లతో ఇలాంటి మర్డర్లు 4 నెలల క్రితం భీమ్లీ స్టేషన్లో రిపోర్ట్ అయ్యి రామ్నగర్ కోర్టులో ఎవిడెన్స్ లేదని కొట్టిపారేశారు. నాకు దాని డీటెయిల్స్ ఇస్తారా ప్లీజ్? వీడి పేరు జానీ, పెద్ద కిరాయి గుండా. వీడు పనిచేసేది పార్టీ వాళ్ళకి, నల్ల డబ్బున్న వాళ్ళకి. వీడు నీ వైఫ్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడంటే వీడి టార్గెట్ నువ్వా నీ వైఫా అని అర్థం కావట్లేదు. పని అయ్యాక ఫోన్ చేస్తాను. క్యాబ్ డ్రైవర్ని ఎందుకు చంపావురా? క్యాబ్ డ్రైవర్ని చంపమన్నారు, చంపాను. అంతకు మించి నాకు ఇంకేం తెలీదు. చెప్తాను. లేపేండ్రా వాణ్ణి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? లంకెలపాలెం పక్కన ఉన్న ఫ్యాక్టరీలో సార్. ఎవరా మీరంతా? ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నారు? చెప్పరా, చెప్తావా లేదా? చెప్పరా, చెప్పరా, ఎవరా మీరంతా?
రాజోల్లో 15 ఏళ్ల క్రితం చిన్న చిన్న తగాదా కేసుల్లోనూ కొట్లాట కేసుల్లోనూ జైలుకెళ్లే నాకు భూమికి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చేది లాయర్ పాండు గారే. ఆ చుట్టుపక్కల ఊరి జనం లీగల్ క్రిమినల్ అని ఎలాంటి కేసు వచ్చినా పాండు గారి దగ్గరికే వస్తారు. దిగులు పడకండి. నాలాంటి లాయర్ ఈ ఊళ్ళో ఉన్నంత వరకు నీతి నిజాయితీ న్యాయం జైల్లో పడి ఉండాల్సిందే. అలాంటి లాయర్ ఒకరోజు భూమిని వెతుక్కుంటూ జైలుకొచ్చారు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా జైలు బెయిలు అని జీవితాన్ని గడుపుతారు? మీ ఇద్దరికి జీవితంలో ఎదగాలనే ఉద్దేశమే లేదా? ఉద్దేశం ఉందండి, దానికి ఏం చేయాలో తెలియదండి. జైలు నుంచి బయటకు రాగానే నేను భూమి లాయర్ గారిని కలిశాం. ఆ రోజు ఎవరి ఊహకు అందని ఒక విషయాన్ని మాతో చెప్పారు. రీసెంట్గా పేపర్లో ఒక న్యూస్ చదివాను. అమ్మ నాన్నల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఉద్యోగానికో చదువుకో ఫారెన్ వెళ్తున్నారు కదా, వాళ్లల్లో కొంతమందే కన్నవాళ్ల మీద ప్రేమతో తిరిగి వస్తున్నారు. కానీ దాదాపుగా ఎంతోమంది ఆ ఆడంబరాలకు బానిసై అక్కడే ఉండిపోతున్నారు. అది ఇక్కడున్న వాళ్ళు ఆసరాగా తీసుకుని ఒంటరిగా ఉన్న అమ్మా నాన్నల్ని చంపేసి మొత్తం ఆస్తిని దోచుకుంటున్నారు. అది మాత్రమే కాదు, వాళ్ళని చంపడానికి ముందు వాళ్ల పేరు మీదున్న మొత్తం ఆస్తుల్ని వీళ్ల పేరు మీదికి మార్చి రాసుకుంటున్నారు. భూమి ఈ మధ్యలో ఎన్నో చోట్ల జరుగుతోంది. రాజోల్లో గొప్ప ధనవంతుడైన సుబ్బయ్య గారింట్లో భూమిని లాయర్ గారు పనిలో పెట్టారు. చల్లగా ఉండు బాబు, చల్లగా ఉండు. జీతం గురించి చెప్పేశావుగా. అయ్యో ఏంటి జీతమా? మీ దగ్గర పనిచేసే అవకాశం దొరకడమే అదృష్టమయ్యా. సుబ్బయ్య గారు అబ్బాయి 10 ఏళ్ల క్రితం అమెరికాకి చదువుకోవడానికి వెళ్ళి అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. ఈ శ్రావణ మాసం వస్తే నిన్ను చూసి 10 ఏళ్ళు అవుతుంది బాబు. అయ్యో నాన్న, నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, తర్వాత చేస్తాను, పెట్టేయ్. అది కాదు బాబు. భూమిని పనిలో పెట్టిన కొన్నాళ్ళకి లాయర్ గారు మాతో మాట్లాడాలని కబురు పెట్టారు. భూమి, ఈ ఇంజెక్షన్ని ఆ ముసలోడి మెడ మీద పొడిచే. ఈ ఇంజెక్షన్ని పొడిస్తే హత్య అని ఎవ్వరూ కనిపెట్టలేరు. ఈ మందు లోపలికెళ్తే రక్తస్రావం ఆగి గుండెపోటు వచ్చి చస్తారే తప్ప నీ మీద ఎవ్వరికీ అనుమానం రాదు. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తామయ్యా. ఇదిగో మీరు సగానికి సగం రేట్ చెప్తున్నారు. ఇక్కడ 1 ఎకరం ఎంతో నాకు తెలియదు అనుకుంటున్నారా? మొత్తం 50 ఎకరాలండి, 50 ఎకరాలు. బాబు, అనవసరంగా నోరు జరకు. మాట వదిలేస్తే తిరిగి తీసుకోలేం. మీ నాన్న రాసిన వీలునామా నా దగ్గరే ఉంది. ఏం చేసుకుంటావో నీ ఇష్టం. దిక్కుకు చూడకుండా వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. తండ్రి చావుకి రాలేదు, ఆస్తి కోసం వచ్చేసావు. చావరా నా కొడక. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ఒక 1,00,000 సరిపోదా? ఇదిగో ఇంకో 1,00,000 ఉంచుకోండి. అయ్యో, ఇంత డబ్బు, 2 లక్షల రూపాయలు. మీది నిజంగా చాలా పెద్ద మనసయ్యా. మీరు దేవుడయ్యా, దేవుడు. చికెన్ పెట్టో నాకు ఇష్టమైన గుడ్డు ఎక్కడ్రా? అయ్యా ఇదిగో ఇప్పుడు తీసుకొస్తానయ్యా. గుడ్డు గుడ్డు గుడ్డు. ఇదిగోండయ్యా మీరు అడిగిన గుడ్డు. వెనక నుంచి ఇస్తావేంట్రా? ఇక లాయర్కి ఎవరి వల్ల ఏ ముప్పు లేదని అనుకున్నప్పుడే భూమి తన నిజ స్వరూపాన్ని చూపించాడు. ఏ రోజైతే లాయర్ ఆ ఐడియాని భూమితో చెప్పాడో ఆ రోజే ఆస్తి మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలని భూమి నిర్ణయించుకున్నాడు. భూమి సుబ్బయ్యను చంపింది లాయర్ కోసం కాదు, తన కోసం. క్రిమినల్ లాయర్ వద్దు,
క్రిమినల్ని మనం ఉంచుకుందాం. రే ఎవరైనా అడిగితే ఏమని చెప్తాం? గుండెపోటుతో చనిపోయారని చెప్దాంరా. ఆయనే కదా నేర్పించింది. వృత్తి నేర్పించిన గురువు కాళ్ళకి దండం పెట్టుకోరా. రేయ్ శవానికి దండం పెట్టాలా? ఏంటి శవమా? రేయ్, ఫారిన్లో సెటిల్ అయిన పిల్లల అమ్మా నాన్నల్ని లేపేసి వాళ్ళ ఆస్తి మొత్తం ఎలా కొట్టేయాలో నేర్పించిన గురువురా. కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండు. ఒకడిని లేపేసినందుకే ఇంత డబ్బు అంటే ఊళ్ళో ఎంతమంది అమ్మా నాన్నలు వదిలేసి ఫారిన్లో సెటిల్ అయి ఉంటారు. ఈ భూమి మీద ఉన్న డబ్బంతా ఈ భూమికేరా. ఒక పోలీసుడిని చంపితే ఇంకో పోలీసుడు వస్తాడు. అందుకని మేం చేసిన హత్యల్ని తవ్వడం మొదలుపెట్టిన ఇన్స్పెక్టర్కి డబ్బిచ్చి మా కంట్రోల్లో ఉంచుకున్నాం. అక్కడి నుంచే అంతా మొదలయ్యింది. అంత పెద్ద ఇల్లు, కానీ దగ్గరుండి తిన్నావా మాత్రలేసుకున్నావా అని అడగలేనంత దూరంలో ఉన్న ఫారెన్లో సెటిల్ అయిపోయిన పిల్లల తల్లిదండ్రులు బంధువులే మా టార్గెట్. వాళ్ళ ఫింగర్ ప్రింట్, డిజిటల్ సిగ్నేచర్, బ్యాంక్ డీటెయిల్స్ వీటన్నిటితో వాళ్ళ ఆస్తుల్ని ఓ చిన్న మొత్తానికి ఎప్పుడో మాకు అమ్మేసినట్టు మేమే పత్రాలను తయారు చేస్తాం. దాన్ని ఫారెన్ నుంచి వచ్చే పిల్లలకు చూపించి ఇంతే అమౌంట్ అని డీల్ మాట్లాడతాం. 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తాం. భూమికంటూ ఓ నెట్వర్క్ ఏర్పరచుకున్నాడు. ఒకరోజు ఓ నార్త్ ఇండియన్ క్లయింట్ వాళ్ళ కంపెనీ బ్రాంచ్ను ఓపెన్ చేయడానికి వైజాగ్లో ఒక మెయిన్ ఏరియాలో స్థలం కావాలని అడిగారు. అందుకే మీ ఇంటిని టార్గెట్ చేశాం. చుట్టుపక్కల ఉన్న బ్రోకర్లు, కూరగాయలు అమ్మేవాళ్ళు, వాచ్మెన్లు, ఇస్త్రీ చేసేవాళ్ళు, కేబుల్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు, వీళ్ల ద్వారా మేము టార్గెట్ చేసిన వాళ్ళని ఫాలో అవుతాం. వెళ్ళొస్తామమ్మా. చెప్పరా? భోంచేసావమ్మా? అబద్ధం చెప్పుకో. ఇక్కడున్నంత వరకు చక్కగా బొద్దుగా ఉండేవాడివి. నిన్న వీడియో కాల్ చూస్తే బాగా సన్నబడిపోయి ఉన్నావు. వద్దులేమ్మా, ఇంకో 3 నెలలే కదా, వచ్చేస్తాను. అమ్మా, నీకోసం ఒక ముఖ్యమైన సర్ప్రైజ్ వెయిట్ చేస్తోంది. సర్ప్రైజా? ఏమిట్రా అది? నువ్వు టీవీ చూస్తూ ఉండు, ఇంకో 10 నిమిషాల్లో నేను వీడియో కాల్ చేస్తాను. రే ఏమిటి ఇప్పుడే చెప్పరా? ఎవరు ఎవరిని అడిగితే వీడియో కాల్ చేద్దామా? ఫోన్ తీయమ్మా.
మా అమ్మని చంపేశారంట్రా. గుండెపోటు వల్ల చావలేదా? మా అమ్మని చంపుతారా? వాడు చచ్చిపోతే అనంత గురించి తెలుసుకోలేదా? రుద్రా ఎక్కడ్రా? చెప్తూనే ఉన్నాను కదరా, నేను ఎంత చెప్పినా నా మాట వెళ్ళలేదు. చచ్చిపోయాడు. చెప్పరా?